ఈరోజు ఈ వీడియోలో రెండు పూర్ణాంకాల మధ్య ఉన్న దశాంశాల గురించి తెలుసుకుందాము. రెండు పూర్ణాంకాల మధ్య ఉన్న పూర్ణాంకాలు అంటే సపోజ్ ఇక్కడ మనకి సంఖ్యారేఖ మీద 0, 1, 2, 3 ఇవన్నీ పూర్ణాంకాలు. ఇక్కడ 4. ఇప్పుడు 1కి 4కి మధ్యలో ఏమేమి పూర్ణాంకాలు ఉన్నాయి అంటే మనకు తెలుసు 2, 3 అనే పూర్ణాంకాలు ఉన్నాయి. 1కి 4కి మధ్య 2, 3 అనే పూర్ణాంకాలు ఉన్నాయి. అదేవిధంగా 5కి 10కి మధ్యలో ఏమేమి ఉంటాయి అంటే 6, 7, 8, 9 ఉంటాయి. ఈ రకంగా పూర్ణాంకాలు ఏవైనా చెప్పేస్తాము. మరి రెండు పూర్ణాంకాల మధ్య దశాంశాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. దశాంశాలు అంటే మీకు తెలుసు కదా, ఎట్లా రాస్తాము, పాయింట్లు ఇట్లా పెట్టి 0.1 లేదంటే 1.2 ఇట్లా రాసే వాటిని మనం దశాంశాలు అని చెప్పి అంటాం. ఈ దశాంశాలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ మనకి ఇది 1 రూపాయి, ఇది 1 రూపాయి. 1 రూపాయికి 2 రూపాయలకి మధ్య ఏముంటుంది, ఇది ఆటానా అంటాం కదా, 1.5 అంటే 1 రూపాయికి ఇవి 2 కలిస్తే ఏమవుతుంది 1.5. ఇప్పుడు ఇది మనకి 2 రూపాయలు కావాలి అంటే ఇంకొక ఆటానా కలిస్తే కానీ 2 రూపాయలు కాదు, అప్పుడు అది పూర్ణాంకం అవుతుంది. సో ఇప్పుడు మనకి 1 రూపాయికి 2 రూపాయలకి మధ్య 1.5 అనే పైసలు ఉన్నాయి. లేదా ఇంకేమున్నాయి మనకి, 1 రూపాయి చారనా, 1 రూపాయి ఇది చూడండి ఆటనా, 1 రూపాయి బారానా. ఇంకొకటి కలిస్తే మనకి ఏమవుతుంది, అది పూర్ణాంకం అయిపోతుంది, 2 పూర్ణాంకం అయిపోతుంది. సో ఇవి 2 కలిసి 2 రూపాయలు అవుతాయి. సో ఇప్పుడు పూర్ణాంకం కాకుండా దశాంశంగా ఏముంటాయి, 1 రూపాయికి 2 రూపాయలకి మధ్యన చారానా, ఆటానా, బారానా ఉంటాయి. అదే మనం 10 పైసల్లో చూసామనుకోండి, 1 రూపాయికి ఇది చూడండి, 1 రూపాయి 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, 60, 70, 80, 90 ఉంటాయి. ఇంకొకటి కలిసింది అనుకోండి, ఇంకొకటి కలిస్తే ఏమవుతుంది, అది పూర్ణాంకం అవుతుంది. 10 కలిసి 1 రూపాయి అయిపోయి ఏమవుతుంది, పూర్ణాంకం అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది అంటే 1 రూపాయికి 2 రూపాయలకి మధ్యలో 1 రూపాయికి 2 రూపాయలకి మధ్యలో ఏమేమి ఉంటాయి అంటే 1.5 రూపాయి ఇట్లా రాస్తాం. 1 రూపాయి 50 పైసలు, ఇది పైసలు, పాయింట్ తర్వాత పైసలు రాస్తాం. లేదా 1 రూపాయి 25 పైసలు, 1 రూపాయి 50 పైసలు, 1 రూపాయి 75 పైసలు, ఇవి పైసలు, పాయింట్ తర్వాత ఉన్నవన్నీ పైసలు. లేదా 1 రూపాయి 10 పైసలు, 1 రూపాయికి 2 రూపాయలకి మధ్యలో 1 రూపాయి 10 పైసలు, 1 రూపాయి 20 పైసలు, 1 రూపాయి 30 పైసలు, ఈ రకంగా ఉంటాయి. ఇట్లా 1 రూపాయి 90 పైసల వరకు ఉంటాయి. లేదా ఇంకా 1 రూపాయికి ఎన్ని పైసలు, 1 రూపాయికి 100 పైసలు కాబట్టి ఇంకా ఎట్లా ఉంటాయి, 1 రూపాయి 1 పైసా అంటే ఇక్కడ మనకి చూడండి 90, 91, ఇప్పుడు మనకి 99 పైసలు కలిస్తే 100 వస్తుంది. అంటే దీంట్లో హయ్యెస్ట్ నెంబర్ ఎంత, 2 అంకెలు ఉన్నాయి కదా ఇందులో. కాబట్టి మనం ఇక్కడ వాడే ప్రతి అంకెకి 2 ఉండాలి. 1 రూపాయి 1 పైసా రాయాలనుకోండి, 1 రూపాయి 1 పైసా రాయాలనుకోండి, ఇక్కడ మనం 2 దశాంశాలు వాడాలి. ఎందుకు 2 దశాంశాలు వాడాలి అంటే మనకి ఇక్కడ 99 పైసలు కలిసి 99 పైసలకి 1 పైసా కలిస్తే 100 అనేది పూర్ణాంకం అవుతుంది కదా. కాబట్టి 99 పైసల వరకు ఉంటాయి. తర్వాత ఇంకా రూపాయి అనేది పూర్ణాంకం వచ్చేస్తుంది. కాబట్టి 99 అనేది 2 అంకెలు పెద్ద సంఖ్య కాబట్టి ఇక్కడ దీని తర్వాత వచ్చేవన్నీ 2 అంకెల్లోనే వాడాలి. ఇప్పుడు 1కి ఇక్కడ చూడండి 01, 02, 03 ఇట్లా వాడాలి. కాబట్టి 1 రూపాయి 1 పైసా ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. లేదనుకోండి 1 రూపాయి ఇట్లా రాసామనుకోండి, ఇది 10 పైసలు అవుతుంది. ఎందుకంటే దశాంశం తర్వాత మనం ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు కాబట్టి 10 పైసలు అవుతుంది. 1 రూపాయి 5 పైసలు రాయాలంటే ఇట్లా రాస్తాం. 1 రూపాయి ఇట్లా రాసామనుకోండి, అది 50 పైసలు అవుతుంది. 1 రూపాయి 50 పైసలు. అదే 5 పైసలు అంటే 2 దశాంశాలు రాయాల్సిందే కాబట్టి 05 ఇట్లా రాస్తాం. సో ఇప్పుడు 1కి 2కి 1 రూపాయికి 2 రూపాయలకి మధ్యలో ఏమేమి ఉన్నాయో తెలిసింది కదా. ఇప్పుడు అదే మనం సంఖ్యారేఖ మీద ఎలా వాడదామో చూద్దాము.
గ్రాఫ్ పేపర్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి గ్రాఫ్ పేపర్. ఇది చూడండి, ఇక్కడ ఇది 0, 1, 2 మన స్కేల్ని దీని మీద గీచాను. ఇక్కడ చూడండి స్కేలే 0, 1, 2, 3, 10. ఇక్కడ 0 నుంచి 1 వరకు ఎన్ని భాగాలు చేస్తుంది? 0 నుంచి 1 వరకు 1, 2, 3, 4, 6 ఇట్లా చూడండి. 5 అంటే ఈ ఇక్కడ ఉంది కదా, ఇది గీత, ఇక్కడ ఇది 5 అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 1, 2, 3, 4, 5 అంటే ఈ గీత, 6, 7, 8, 9. ఇంకా 10 ఎందుకు రాయలేదు అంటే 10 కలిసి పూర్ణాంకం అవుతుంది 1. సో 1కి 2కి మధ్యలో ఏమేమి ఉంటాయంటే 1.1, మన సెంటీమీటర్ల లాగా మాట్లాడితే 1కి 2కి మధ్యలో ఏముంటాయి అంటే 1.1, 1.2, 1.3 ఇట్లా ఉంటాయి. 1కి 2కి ఇట్లా రాస్తాను. 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 వస్తుంది. తర్వాత 2 పూర్ణాంకం వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 1.9 తర్వాత 2 పూర్ణాంకం వచ్చింది. అంటే 1కి 2కి మధ్యలో మనం ఎన్ని భాగాలు చేసాం? 10 భాగాలు చేసాం. 10 భాగాలు చేసామంటే దీనికంటే తక్కువ సంఖ్య ఎంత? 9. ఒక దశాంశం అంటే ఒక స్థానంతో రాసుకోవాలన్నమాట ఇవన్నీ. అది ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, గ్రాఫ్ పేపర్ మీద ఇది 10 గళ్ళని నేను ఒక్క గడిలాగా తీసుకున్నాను అనుకోండి. ఇది మొత్తం 1, 0, 1, 2. ఇక్కడ ఒక్కొక్క దానికి 10 ఉంటాయి కదా, 10, 20, 30, 40, ఇక్కడ వరకు 50, 60, ఇక్కడ 90, ఇక్కడ వరకు 100. సో ఇది ఈ మొత్తం 1. సో 0 దగ్గర నుంచి 1 వరకు ఎన్ని భాగాలు చేసాము? 100 భాగాలు చేసాం. 100 భాగాలు చేస్తే 100 కంటే తక్కువ, 1 తక్కువ ఎంత? 99. 99లో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని దశాంశాలు వాడాలి? 2, 2 వాడాలి. సో 01, 02, 03, 04, 05, 06, 08, 9, 10 ఇట్లా వాడు. సో 0కి 1కి కానీ 1కి 2కి మధ్యలో కూడా 100 భాగాలు చేస్తే, అదేవిధంగా 2కి 3కి మధ్యలో కూడా మనం ఎన్ని భాగాలు చేసాం? 100 భాగాలు కనుక చేస్తే మనకి 2 స్థానాలు ఉంటాయి. అవి ఏముంటాయి అంటే 2కి 3కి మధ్యలో 100 కనుక చేస్తే 2.01, 2.02, 2.03, 2.04, ఇట్లా 05 ఇట్లా ఎంతవరకు ఉంటాయి అంటే 2.99 వరకు ఉంటాయి. తర్వాత 3 పూర్ణాంకం వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని భాగాలు చేసాము? 100 భాగాలు చేసాం. సో ఇక్కడ ప్రతి దానికి ఎన్ని దశాంశాలు ఉండాలి? ఎన్ని స్థానాలు? 2 స్థానాలు ఉంటాయి. 0, 1, 2 ఉన్నాయి చూడండి. ఇట్లా ఎందుకు అట్లా 2 రాయాలంటే 0.1కి 0.1, 10కి తేడా చూడండి, లేదంటే తేడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా 2కి 3కి మధ్యలో కనుక మనం 1000 భాగాలు చేస్తే 1000 భాగాలు చేస్తే రెండుకి మూడుకి మధ్య కనుక మనం 1000 భాగాలు చేసామనుకోండి, 1000 కంటే 1 తక్కువ ఎంత? 999. సో ఇప్పుడు 999లో 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం రాసే వాటికి 3 ఉండాలి. అంటే 2.001, 2.002, 2.003, 2.004 ఇట్లా రాసుకుంటూ పోతే 2.999 తర్వాత 3 పూర్ణాంకం వస్తుంది. సో ఇక్కడ మనము 1కి 2కి
10 భాగాలు చేసామనుకోండి, 10 భాగాలు 100 భాగాలు 1000 భాగాలు చేస్తే ఇక్కడ ఏమేమి వస్తాయి చూడండి. మనకి 1కి 2కి మధ్యలో 10 భాగాలు చేసామనుకోండి, ఇక్కడ 10 భాగాలు చేస్తున్నాం అంటే ఏం రావాలి? 1.1 స్కేల్ లాగా, 1.2 ఇట్లా, 1.3 1.9 ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ 1కి 2కి మధ్యలో మనం ఒకవేళ 100 భాగాలు కనుక చేస్తే 2 స్థానాలు వస్తాయి కాబట్టి 1.01 1.02 1.03 ఇట్లా 1.99 తర్వాత 2 పూర్ణాంకం వస్తుంది. అదేవిధంగా 1కి 2కి మధ్యలో మనము 1000 భాగాలు చేస్తే ఎట్లా రావాలి? 1.001 1.012 002 1.003 ఈ రకంగా 1.999 వస్తుంది. సో అప్పుడు 2 వస్తుంది. ఇక్కడ 1000 భాగాలు చేస్తాం కాబట్టి ఒక్క 2 పూర్ణాంకాల మధ్య ఇక్కడ మనకి అనేకమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఈ ధర్మాన్ని మనం ఏమంటామో తెలుసా? సాంద్రతా ధర్మము అంటాం. సంఖ్యల యొక్క సాంద్రతా ధర్మము. డెన్సిటీ, లా ఆఫ్ డెన్సిటీ అంటాం. లా ఆఫ్ డెన్సిటీ అంటే 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అనేకమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. 2 పూర్ణాంకాల మధ్య కానీ అకర్ణీయ సంఖ్యల మధ్య కానీ. ఇక్కడ మనం ఇంకొకటి చూద్దాం చూడండి. 1.1 1.2కి మధ్యలో ఇంకేమేమన్నా ఉన్నాయా అంటే చూడండి, ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకోండి. సో 1.10 1.20కి మధ్యలో ఏమేమి ఉంటాయంటే 1.1 1.12 1.13 ఇట్లా 1.19 వరకు ఉంటాయి. 1.1కిను 1.2కి మధ్యలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకోండి. అంటే 10కి 20కి మధ్యలో ఏమేమి ఉంటాయి? 1.11 1.12 1.13 ఇట్లా 1.19 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ 1.1కి 1.2కి మధ్యలో మనం ఇక్కడ 2 0 పెట్టుకున్నాం అనుకోండి. అంటే 1.101 100 101 102 103 ఇట్లా 1.199 ఇట్లా అంటే 2 అంకెల మధ్య అనేకమైన మనకి దశాంశాలు ఉంటాయి. ఈ ధర్మాన్ని మనం ఏమంటామంటే సాంద్రతా ధర్మము అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి 1.2 అనేది దేనికి మధ్యలో ఉంటుంది అంటే 1.1 1.3 మధ్యలో ఉంటుంది. 1.2 అనేది మామూలుగా ఇప్పుడు పూర్ణాంకాలు తీసుకున్నాం అనుకోండి. ఇది 1.2 అనేది పూర్ణాంకాల గురించి చూస్తే 1కి 2కి మధ్యలో ఉంటుంది. లేదు దీనికి ఉండే దశాంశాలు ఏమేమి ఉంటాయంటే దీని ముందు ఉండేది ఏంటంటే 1.1 1.3 ఇక్కడ 1.20 తీసుకున్నాం అనుకోండి. 1.19 1.21 ఇట్లా చూడండి. 1.9 21 20 19కి 21 మధ్యలో ఉంటుంది కదా. ఈ రకంగా మనకి నెక్స్ట్ 1.200 తీసుకున్నాం అనుకోండి. ఏ 2 వాటి మధ్య ఉంటుంది? ఏ 2 దశాంశాల మధ్య ఉంటుంది అంటే 1.199 1.201 201 లాగా. సో ఈ రకంగా మనకి ఈ ఒక దశాంశము ఏ 2 సంఖ్యల మధ్య ఉందో చెప్పడం అనేది కొంచెం కష్టమవుతుంది అనమాట. కానీ పూర్ణాంకాల విషయంలో ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు 3 అనేది దేనికి మధ్యలో ఉంది అంటే 2 మధ్య 2కి 4కి మధ్యలో 3 ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తాం. కానీ దశాంశానికి వచ్చేసరికి కరెక్ట్గా చెప్పలేము. దీన్నే మనము సాంద్రతా ధర్మము అని చెప్పి అంటాము. ఈ ధర్మాన్నే మనం సాంద్రతా ధర్మము అని చెప్పి
అంటాం దశాంశాలను. ఇప్పుడు మనం కొన్ని ట్రై చేద్దాము. ఇప్పుడు 3.4కి 3.7కి మధ్యలో ఏమేమి ఉంటాయి అంటే 3.5 3.6 3.5 3.6 3 అంటే 34కి 37కి మధ్యలో ఏమేమి ఉంటాయి 35 36 లాగా. ఇక్కడ 3.45 3.48 మధ్యలో ఏమేమి ఉంటాయంటే 3.46 3.47 3.47 అనేవి ఉంటాయి. ఈ రకంగా మనం ఒక రెండు పూర్ణాంకాల మధ్య అనేకమైన దశాంశాలను రాయొచ్చు. అనేకమైన దశాంశాలు ఉంటాయి.